ములియాంగిరి పీక్ హైయెస్ట్ పీక్ ఇన్ కర్ణాటక. ఇది సముద్ర మట్టానికి 6300 మీటర్స్ ఎత్తులో ఉంది. ఇక్కడికి చాలామంది వీకెండ్స్లో బెంగళూరు నుంచి లేకపోతే సరౌండింగ్ ఏరియాస్ నుంచి వస్తూ ఉంటారు. ఇంకా దూరం నుంచి వచ్చేవాళ్ళు చిక్మంగళూరులో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి అట్లా డే అంతా తిరిగితే మొత్తం అక్కడ ఏరియాస్ అన్నీ సరౌండింగ్స్లో ఉన్న మంచి మంచి బ్యూటిఫుల్ స్పాట్స్ అన్నీ కవర్ చేయొచ్చు వన్ డేలో. మోస్ట్ అడ్వెంచరస్ ప్లేస్ అండ్ థ్రిల్లింగ్ స్పాట్ అని చెప్పచ్చు. ఇది నేచర్ లవర్స్కి చాలా బాగా నచ్చే ప్లేస్ అంటారు. మంగళూరు నుంచి ములియాంగిరి 33 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఆ రూట్ అంతా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మనకి మంచి మంచి వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి. సీనరీస్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, లైక్ గ్రాఫిక్స్. బట్ ఇదంతా రియల్ బ్యూటిఫుల్ వ్యూస్ అని చెప్పచ్చు. ఈ ప్లేస్ని నేను చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నా ఫుల్ ట్రిప్లో ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. ఆబ్వియస్లీ నేచర్ని ఇష్టపడే వాళ్ళందరికీ ఈ ప్లేస్ ష్యూర్గా నచ్చుతుంది. మనకి ఫుడ్ ఏమైనా కావాలన్నా మధ్య మధ్యలో వెళ్ళే రూట్స్లో చిన్న చిన్న రెస్టారెంట్స్ అనేవి అవైలబుల్గానే ఉంటాయి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంక ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. వీకెండ్స్లో అయితే మరీ చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా అలానే డిసెంబర్ టైంలో అండ్ డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్ ఇంకా అలానే సంక్రాంతి హాలిడేస్లో అయితే చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రాఫిక్ నుంచి వెళ్ళడానికి లోపలికి 1.5 hour పట్టేసింది. వెళ్ళడానికి రావడానికి అసలు స్కోప్ లేకుండా అయిపోయింది వెహికల్స్కి. సో మీరు వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకొని మంచి టైంలో వెళ్తే మీకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా ఫ్రీగా మీరు వెళ్ళిపోవచ్చు. మరీ ఎర్లీ మార్నింగ్ 6-7 ఆ టైంకి వెళ్ళినా అక్కడ మనకి ఏమి కనిపించవు. సీజన్లో అయితే డిసెంబర్ ఆ టైంలో మొత్తం అక్కడ అంతా ఫాగ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే మంచు వల్ల అసలు మనకి వచ్చే వెహికల్స్ కానీ వెళ్ళేవి కూడా కనిపించవట. సో అరౌండ్ మీరు 9:30 తర్వాత అక్కడికి రీచ్ అయ్యి ఉంటే ఆ వ్యూస్ అన్నీ మీకు చాలా క్లియర్గా కనిపిస్తాయి అండ్ మీరైతే ష్యూర్గా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ష్యూర్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో చిక్మంగళూరులో ములియాంగిరి పీక్ కూడా ఒకటి. వెహికల్స్ పార్క్ చేసే ఏరియా నుంచి మనం ష్యూర్గా ఇంకా అక్కడ పార్క్ చేసి నడిచి వెళ్ళాల్సిందే. ట్రెక్ చేసుకుంటూ పైకి వెళ్ళాలి ఆ బ్యూటిఫుల్ స్పాట్స్ అనేవి మనకి రావడానికి. వాటర్ ఇంకా ఏమైనా స్నాక్స్ లాంటివి తీసుకువెళ్ళడం బెస్ట్, ఎందుకంటే అక్కడ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇంకా ట్రెక్కింగ్ చేసేటప్పుడు డీహైడ్రేట్ అయిపోయి బాడీ చాలా దాహం వేసేస్తూ ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీ వాటర్ బాటిల్స్ మీరు ఇంకా క్యారీ చేయండి, ఎందుకంటే అక్కడ కొనడానికి కూడా చాలా తక్కువగానే ఉంటాయి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రై టు గో బ్యాక్ ఇన్ ద ఎర్లీ ఈవినింగ్, ఎందుకంటే అక్కడ డేంజరస్గా ఉంటాయి ప్లేసెస్ అంతా. సో చీకటి పడిన తర్వాత డ్రైవింగ్ అనేది అంత మంచిది కూడా కాదు. సో అన్ని ఆ వ్యూస్ అన్నీ ఇంకా లేకపోతే అక్కడ ఉన్న స్పాట్స్ అన్నీ మొత్తం అన్నీ ఈవినింగ్ లోపు కవర్ చేసేసుకొని మీరు త్వరగా రిటర్న్ అయిపోతే చాలా మంచిది. పైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఎంట్రీ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి మనం ఆల్మోస్ట్ 500 అబోవ్ స్టెప్స్ ఉంటాయి, నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్తే పైన ఒక చిన్న టెంపుల్ కూడా వస్తుంది. ఇంకా వ్యూస్ అనేవి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఎంత శ్రమపడి పైకి ఎక్కినా సరే అక్కడ చూసే వ్యూ పాయింట్స్ నుంచి మొత్తం అన్నీ మర్చిపోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ పైనుంచి మన పార్కింగ్ ఏరియా అక్కడ కనిపిస్తుంది. మనం ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి అట్లా పైకి వస్తే ములియప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, హైయెస్ట్. ఇంకా అది అక్కడితో ఇంకా ఎండ్ అయిపోతుంది వ్యూ పాయింట్ అనేది. పైన ప్లేసెస్ అన్నీ చాలా బాగుంటాయి. ప్రతి చోట వ్యూ పాయింట్ మనకి ఎటు చూసిన వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి, వ్యాలీస్ కనిపిస్తాయి. అండ్ అలానే చాలా డేంజరస్ ప్లేస్ కూడా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇది ఫోటోగ్రఫీకి లేకపోతే షూటింగ్స్కి బెస్ట్ ప్లేస్ అని చెప్తారు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే సరదాగా మీరు కూడా నెక్స్ట్ టైం చిక్మంగళూరు వెళ్ళినప్పుడు ములియాంగిరి పీక్స్కి వెళ్ళండి. చాలా మంచి మెమొరబుల్ ప్లేస్గా ఉంటుంది.
పీక్ ఎండ్లో ఇంకా ఒక టెంపుల్ కూడా ఉంటుంది, ములియప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ములియప్ప స్వామి టెంపుల్కి దర్శనం చేసుకున్న తర్వాత మీకు నచ్చినంత సమయం అక్కడ గడపండి. ఆ వ్యూస్ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల రెగ్యులర్గా పెట్టే వీడియోస్ కానీ లేకపోతే మంచి మంచి ప్లేసెస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా ప్రకృతి దాచిన మరిన్ని అందమైన ప్రదేశాలు మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.